నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జయశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ కిచెన్స్. ఈరోజు మన జయశ్రీ కిచెన్స్లో మసాలా గ్రేవీతో గుత్తి బీరకాయ మసాలా కర్రీని షేర్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ సమయంలోనే రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మరి దాని తయారీ విధానం ఏమిటో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 3 బీరకాయలు తీసుకున్నాను. చేదు లేకుండా చూసుకోండి. పై తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సైన్ కట్ చేసైనా మనం మసాలా పెట్టుకోవచ్చు, లేదా నేను ఇక్కడ పైన కింద ఇలా కట్ చేసుకుంటున్నాను గుత్తి వంకాయలాగా. అలా అయినా పెట్టుకోవచ్చు, మీకు ఎలా వీలనిపిస్తే అలా చేయండి. ఇలా చేసిన తర్వాత దీనిలోకి మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు కళాయిలో 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేయించుకుంటున్నాను. ఇవి 2 వేగిన తర్వాత వీటిని తీసి ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. దీనిలో ఉల్లిపాయలు, పల్లీలు, కొబ్బరి వేసాం కదా. ఇప్పుడు చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూన్స్ వేసాను. మీ కారానికి తగినట్లుగా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని మనం కట్ చేసిన బీరకాయ ముక్కల్లో గుత్తి వంకాయకి ఎలా పెడతామో అలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే 1 సైన్ కట్ చేసైనా మసాలా పెట్టుకోవచ్చు. కళాయిలో 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. మధ్యలో అవసరమైతే ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ కర్రీకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మసాలా పట్టించి రెడీ చేసుకున్న ముక్కలన్నిటిని ఇలా సగం సగం వేసి వేయించుకోండి. పూర్తిగా ఒకేసారి వేసేయొద్దు. ఇలా ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటే సరిపోతుంది. వీటిని సిమ్లో పెట్టుకొని మెత్తగా బీరకాయ ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ మూత పెడుతున్నాను. ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత వీటిని తీసి మరలా ఆయిల్ వేసుకొని మిగతావి ఇలాగే మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా మగ్గుతూ ఉండగా వేరొక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది సగం మిగులుతుంది కదా. ఆ మిగిలిన పేస్ట్ని దీనిలో వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్యలో మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనికి 1 స్పూన్ కారం వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసాను. ఇందాక మనం వేసాం కదా, దానికి తగినట్లుగానే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతాయి. ఈ కర్రీ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి నెమ్మదిగా. ఇవి 2 కలిపి కాసేపు ఉడకనివ్వండి. మసాలాలన్నీ చక్కగా పట్టి కూర చాలా రుచికరంగా తయారవుతుంది. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.